ఇప్పుడు ఉద్యోగానికి సంబంధించిన అధిపతి ఉంటాడు, లాభస్థానాధిపతి బాగాలేదు, బాగా వాళ్ళకి లాభం రావడానికి మనము చేస్తాం. ఇప్పుడు వ్యాపారస్తులు ఉంటారు, చాలామంది నష్టపోతూ ఉంటారు, అంతవరకు చాలా మంచి హై లెవెల్లో ఉంటారు, ఒక 10-15 కోట్లు సంపాదించేస్తుంటారు, చాలా బాగుంటారు. అలా సంపాదించి ఒక్కసారిగా చాలా డౌన్కి వస్తారు వాళ్ళు. కారణం ఏంటి అంటే అన్ని రోజులు బాగున్నప్పటికీ ఒక్కసారి ఏలనాటి శని ప్రభావం రావడం, ఆ శనిలో అంగారకుడు యొక్క సమ్మేళనం జరగడం, ఇలాంటివి జరిగినప్పుడు ఏమవుతుందంటే ఒక్కసారిగా వాళ్ళు చాలా డౌన్కి వస్తారు. గురువు నీచబడడం ఇలాంటివి జరిగినప్పుడు మరి ఎందుకు వచ్చారు కిందికి వాళ్ళు? మరి అన్ని రోజులు చాలా బాగున్నారు కదా అని అంటే ఆ కిందికి వచ్చినా మళ్ళీ దానికి సంబంధించినటువంటి రెమెడీస్ చేసుకుంటే అంతకు మించి ఇంకా రెండింతలు బలంగా ముందరికి వెళ్తారు. ఖచ్చితంగా వేదంలో వ్యాపారానికి కానీ ఉద్యోగానికి కానీ చక్కగా మనకు ఉపయోగపడుతూ ఉంటాయి. సహజంగా చూడండి, ఇప్పుడు పోయినసారి మనం రాజకీయ నాయకులను చూసుకున్నాం, విశ్లేషిస్తే జాతకాల్లో. ఇప్పుడు ఉద్యోగమే కాదు, ఉద్యోగము, వ్యాపారము, రాజకీయం, ఈ మూడు కూడా చాలా ఇంపార్టెంటే. మనం చాలామంది ఛానల్స్తో చెప్తూ ఉన్నారు ఖచ్చితంగా కేసీఆర్ గారు సీఎం అవుతారు అని. సహజంగా జాతకం చూసుకుంటే విక్రమార్క రాజయోగం ఉంటుంది, అదొక యోగం, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క యోగం ఉంటుంది. మరి కేసీఆర్ గారి జాతకంలో ఖచ్చితంగా మూడోసారి మనం గెలిచి ఉండాలి. మరి ఎందుకు గెలవలేదు? 2 సార్లు గెలిచిన వాళ్ళు మూడోసారి యోగం ఎందుకు పనిచేయలేదు? మరి ఎందుకు గెలవలేదు అంటే రేవంత్ రెడ్డి గారి జాతకం కూడా బాగుంది, కానీ రేవంత్ రెడ్డి గారికి శని భగవానుడిలో యోగం ఇచ్చాడు. మరి ఎందుకు యోగాన్ని ఇచ్చాడు శని భగవానుడు? మనం సహజంగా చెప్తుంటాం శని భగవానుడు పోతూ పోతూ మంచి యోగాన్ని ఇస్తాడని పాతకాలం వాళ్ళు కూడా అనుకుంటూ ఉంటారు. శని పోతూ పోతూ మంచి చేస్తుంటాడు, ఏలినాటి శని వచ్చినప్పుడు వెళ్ళేటప్పుడు. మరి ఆయనకి ఇంకా 2 సంవత్సరాలు ఉంది. అంటే నేను వికీపీడియాలో చూశాను ఇందాక, చూస్తే ఆయనకి ఇంకా ఆయన సీఎం అయ్యే రోజు నుంచి కూడా ఇంకా 2.5 సంవత్సరం ఉంది. మరి వెళుతూ 2.5 సంవత్సరం ముందు రాజయోగాన్ని ఎలా ఇచ్చారు రేవంత్ రెడ్డి గారికి? కేవలం యోగం, కేవలం ఒక గురువుతోనో ఒక బుధుడితోనో మనం యోగాన్ని చూడలేం. శని భగవానుడు కూడా యోగాన్ని ఇస్తాడు, కాకపోతే సడన్గా ఇస్తాడు. అంటే మనం అనుకోం మనకి ఈరోజు ఈ యొక్క పదవి వస్తుందని. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమన్నా ఊహించారో లేదో నాకు తెలియదు, కానీ సహజంగా సడన్గా వచ్చి ఉంటుందని నా యొక్క ఊహ అంతే. మనం జాతకాలు చూసినప్పుడు కూడా చాలామంది జ్యోతిష్యులు 100కు ఒక 95 మంది కూడా కేసీఆర్ గారే సీఎం అవుతారన్నారు. మరి రేవంత్ రెడ్డి గారు ఎలా అయ్యారంటే కేవలం బలం. కాబట్టి జాతక బలంలో ఏదైతే ఉంటుందో ఉద్యోగం కానీ వ్యాపారం కానీ రాజకీయం కానీ ఏదైనా సరే మనం మన యొక్క గ్రహస్థితి బలంగా ఉంటే దానికి సంబంధించినటువంటి శాంతులు చేసుకున్నట్టయితే ఖచ్చితంగా ఉన్నతమైనటువంటి స్థాయికి మనం ఖచ్చితంగా ఎదుగుతాం. మంచి ఉద్యోగం వస్తుంది. రాజకీయ నాయకులు కూడా చాలామంది ఈ మధ్య ట్రెండ్ ఎక్కువైపోయింది, రాజశ్యామల చేసేసామని అంటుంటారు. కొంతమంది బ్రాహ్మణులు మాట్లాడుతూ ఉంటారు, సరే ఇప్పుడు ఒక ఎమ్మెల్యే రాజశ్యామలు చేశారు, ఏదో ఒక పార్టీ ఎమ్మెల్యే, ఇంకొక పార్టీ ఎమ్మెల్యే కూడా రాజశ్యామలు చేశారు, ఒకే చోట ఎమ్మెల్యేగా పోటీ చేశారు. మరి ఇద్దరు ఎమ్మెల్యేలు అయిపోతారా? కారుగా. ఎవరి జాతకంలో బలం ఉంటే ఈ రాజశ్యామల చేయడం వల్ల, లేకపోతే ఇంకొక దశమహా విద్యలు అని అంటాం, ప్రత్యంగిర, ఇలాంటి కొన్ని విద్యలు ఉంటాయి. ఈ విద్యలు చేయడం వల్ల వాళ్లకు ఆ బలం చేకూరి వాళ్ళు ఎమ్మెల్యే అవుతారు. మరి ఇద్దరికీ చేసుకుంటే సమానం అయిపోతుంది. మరి ఇద్దరు ఎమ్మెల్యే ఎందుకు కాలేదండి అంటే వీరి జాతకంలో బలం ఉండి వీళ్ళకి చేస్తే అది యోగిస్తుంది. అంతేగాని జాతకంలో బలం లేకుండా నేను రాజశ్యామలు చేసినా దశమహావిద్యలు చేసినా యోగించదు. ఆ యోగించే వరకు చేయాలి. సో ఉద్యోగం గురించి చాలా చక్కగా చెప్పారు శర్మ గారు. తర్వాత వివాహానికి సంబంధించి వివాహం చాలామందికి లేట్ అవ్వడము, లేకపోతే అసలు ఎంత చివరి నిమిషం వరకు వచ్చి కూడా సంబంధాలు కుదరకపోవడము, అసలు వివాహం జరగకపోవటం. ఈ మధ్యకాలంలో చూసిన ఒకప్పుడు 13 ఏళ్ళ నుంచే వివాహాలు జరిగేవి, కానీ ఇప్పుడు 30 ఏళ్ళు 40 ఏళ్ళు వచ్చినా కూడా పెళ్ళిళ్ళు అవ్వడం లేదు. అదొక పెద్ద బాధ కూర్చుంది అందరికీ. సో ఎందుకని అంటే కుజదోషం అంటారు, అష్టమ కుజుడు ఉంటే అంటారు, కుజదోషమే కారణమా, లేకపోతే ఏ గ్రహాల వల్ల ఏ దోషాల వల్ల ఇట్లాంటి పరిస్థితి ఉంటుందంటారు? ఇది చాలా చక్కటి సందేహం, చాలామందికి కూడా ఉంటుంది. కేవలం కుజదోషం ఉంటే వివాహం కాదా అనేటువంటి దోషం ఉంటుంది. అసలు కుజదోషాల్లో ఎన్ని రకాల దోషాలు ఉన్నాయి అనేది మనం చూసుకోవాలి. కుజదోషం అంటే కేవలం లగ్నంలో ఉంటేనే కుజదోషమా? కాదు, చంద్రుడు కుజుడు కలిసినా కుజదోషమే, కానీ చంద్రమంగళ యోగం కింద కూడా పరిగణిస్తాం. కానీ సప్తమ స్థానంలో ఉన్నప్పటికీ, అంటే ఇది జాతకం చూసే వాళ్ళకి బాగా తెలుస్తుంది. సహజంగా పెళ్లి కాలేదు అంటే ముందుగా కుజుడు చూస్తాం, రాహుకేతువులు చూస్తాం, శుక్రుని కూడా పరిగణలోకి తీసుకుంటాం. ఏ రాశిలో పుట్టినా సప్తమాధిపతిని మనం తీసుకుంటాం. కాబట్టి సహజంగా కూడా పెళ్లి కాలేదు అంటే ముందుగా మొదట ఇంపార్టెన్స్ మనం చూసేదంతా కూడా కుజదోషమే. దీనితో పాటు ఈ పుట్టినటువంటి సమయాన్ని బట్టి సప్తమాధిపతి బలంగా ఉన్నాడా లేడా. అసలు సప్తం అంటే ఏంటి? మనకు మంచి భర్త, ఆడవాళ్ళకి మంచి భర్త దొరకాలి. అసలు ఆ భర్త స్థానం బాగుందా లేదా అనేది ముందుగా మనం చూసుకోవాలి. ఆ భర్త స్థానం బాగాలేదనుకోండి పెళ్ళైన తర్వాత కూడా వాళ్ళు కలిసి ఉండరు. సహజంగా ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, 36కి కనీసం 18 పంతులను గెలవమని చెప్పారు. పాతకాలంలో ఒక 24 గెలవాలనేవాళ్ళు. ఆ 24 కాస్త ఇప్పుడు 18కి వచ్చింది, 18 కాస్త 17కి వచ్చింది ఇప్పుడు. అంటే 36కి 17 పంతులను కలిస్తే చాలు పెళ్లి చేసుకోవచ్చు అంటే మరి మనం 17 పంతులను కలిసినట్టే ఉంటారు. దీన్ని ఏం చేయాలి మనం అంటే ముందుగా ఒక జ్యోతిష్యుడిని సంప్రదించాలి. కొంతమంది అసలు జాతకాలే చూడట్లేదు. ఇది కూడా చాలా చాలా బాగా అడిగారు. పూర్వకాలంలో జాతకాలు చూడకుండా పెళ్లి చేసినటువంటి వాళ్ళు చాలా బలంగా చాలా బాగున్నారు. మరి వాళ్ళు ఎలా ఉన్నారనేటువంటి సందేహం మనకు వస్తుంది. మరి అప్పట్లో జాతకాలు లేవు కదంటే ఖచ్చితంగా ఉంటాయి. పాతకాలంలో ఏం చేసేవాళ్ళు,
ఇప్పుడు ఎవరన్నా ఒక 73లో ఒక అతను పుట్టారు, ఒక వ్యక్తి పుట్టాడు పలానా డేట్లో. ఆ డేట్లో ఆ ఊర్లో ఎవరో ఒక టీచరో లేకపోతే ఎవరో ఒకరు ఉండేవాళ్ళు. అయ్యా మా అమ్మాయికి ఇలా పుట్టింది అనగానే ఇదిగో ఈ అమ్మాయికి అశ్విని అని పేరు పెట్టమని, లేకపోతే అబ్బాయికి చైతన్య అని పేరు పెట్టమని ఇలా అక్షరాలు చెప్పేవాళ్ళు. ఈ అక్షరాలను బట్టి ఆ రోజుల్లో పెళ్లి చేసేవాళ్ళు. మరి అప్పుడు జాతకం చూసినట్టేగా. మరి జాతకాలు చూడట్లేదు అనుకుంటే మనం ఎలా? మరి అలా చేసుకుంటే వాళ్ళు చాలా బాగున్నారు వాళ్ళు. మరి అప్పుడు జాతకాలు చూసుకోలేదంటే ఖచ్చితంగా చూసుకుంటారు, పేర్లను బట్టి చూసేవాళ్ళు. దాన్ని గోచార దర్శని అంటాం. సహజంగా కూడా పుట్టినటువంటి జాతకంలో కుజదోషం ఉన్నా, తర్వాత భృగుషట్క దోషము అంటాం, అంటే 6వ ఇంట శుక్ర భగవానుడు ఉండడం, ఇలాంటి దోషాలున్నా, కాలసర్ప దోషాలున్నా వివాహం కొంత ఆలస్యం అవుతుంది. మరి కుజుడు బాగున్నప్పటికీ కొంతమందికి పెళ్లి ఆలస్యం అవుతుంది. మరి వాళ్ళకెందుకు ఆలస్యం అయింది అనేటువంటి సందేహం కూడా వస్తుంది. ఇందాక మనం చెప్పినట్టుగా సప్తమాధిపతి బలంగా లేకపోవడం, అంటే మనం ఎవరినైనా ఒక పార్ట్నర్ వెతికేటప్పుడు ఆ గ్రహం చాలా బలంగా ఉండాలి. ఇందాక మనం చెప్పాను 9 గ్రహాలు ఇంపార్టెంటే. ఇప్పుడు సహజంగా కొంతమంది ఏదైనా పెళ్లి కావాలంటే మనం గురువుని ఒక్కడనే ఇంపార్టెంట్గా చూస్తారు, లేదు శుక్రుని చూస్తారు, అంగారకుడిని కూడా చూడాలి, లేదు శని భగవాన్ని కూడా చూడాలి. ఇప్పుడు సింహలగ్నంలో పుట్టారు, వాళ్ళకి సింహరాశిలో పుట్టినటువంటి వాళ్ళు ఉన్నారు. సింహరాశిలో పుట్టిన వాళ్ళు ఎవరిని చూసుకోవాలి? సప్తమాధిపతి. కుంభరాశిలో ఉండేటువంటి వాళ్ళ బలం ఎలా ఉంది, అసలు ఆ అధిపతి శని భగవానుడు మనకు బలంగా ఉన్నాడా లేదా, ఇవి చూసుకుంటే వివాహం చాలా ఈజీగా జరుగుతుంది వాళ్ళకి. మరి 23 ఏళ్ళకి పెళ్లి చేసుకుని చాలా బాగున్న వాళ్ళు ఉన్నారు, 30 ఏళ్ళకి పెళ్లి చేసుకుని బాగున్న వాళ్ళు ఉన్నారు. అదే పెళ్ళి అయిపోయిన తర్వాత ఒక 6 నెలలకు విడాకులు తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి ఇవి ఎందుకు జరుగుతున్నాయి అంటే అసలు వివాహం చేసుకున్న తర్వాత కూడా ఎందుకు విడాకులు అవుతున్నాయి, ఎందుకు వీళ్ళు కలిసి ఉండలేకుండా ఉన్నారు అనేది మనం చూసుకోవాలి. జాతకంలో ఒక జాతకం ఇప్పట్లో డేట్ ఆఫ్ బర్త్లు టైంలు కరెక్ట్గా కొంతమంది ఇవ్వట్ల, అందువల్ల కూడా కొన్ని ఇబ్బందులు గురవుతూ ఉన్నాయి. వాళ్ళది కరెక్ట్గా ఉంటే అసలు వీళ్ళు కలిసి ఉంటారా లేదా అనేది 100లో ఒక 95% మనం చెప్పొచ్చు. వాడికి పరిహారాలు కూడా ఉన్నాయి జ్యోతిష్ శాస్త్రంలో. ఇప్పుడు కాలసర్ప దోషం ఉంది, చాలామంది ఈ మధ్యకాలం ఒక ట్రెండ్ అయిపోయింది. కాలసర్ప దోషం ఉండగానే కేవలం కాళహస్తి వెళ్ళిపోతున్నారు, రాహుకేతులు పూజ చేసుకుని వచ్చేసిందండి, మేము చేసాం, శాంతి అయిపోయింది, పెళ్లి చేసుకుంటున్నారు. తర్వాత ఒక 6 నెలలకు విడిపోతున్నారు. మరి ఏంటంటే మేము చేయించుకున్నాం అయినా కూడా మాకు ఇలా జరిగింది అనేటువంటి దేవుడి పైన అపనమ్మకాన్ని పొందుతున్నారు. ఇది కాదు, కాలసర్ప దోషం అంటే కంప్లీట్గా కాలసర్ప శాంతి చేసుకోవాలి. తర్వాత కొంతమంది కొక్కి వెళుతున్నారు, కొక్కి వెళ్ళి సర్పశాంతి అని చేస్తున్నారు. త్రయంబక జ్యోతిర్లింగం కూడా వాటిల్లో కూడా చేస్తున్నారు, లేదా అమ్మవారి గుళ్ళల్లో కూడా చేయిస్తున్నారు ఈ మధ్య చేస్తున్నారు. కానీ అలా చేసుకోవడంలో తప్పేం లేదు. కాకపోతే ఇక్కడ కొక్కిలో ఆశ్లేష బలి మాత్రమే చేసుకోవాలి. అంటే ఆశ్లేష నక్షత్రం వాళ్ళు మాత్రం చేసుకుంటే చాలా ఎక్కువగా బలం ఉంటుంది. మిగతా వాళ్ళకి దాన్ని సర్పశాంతి అంటారు. వాళ్ళు కేవలం ఒక చిన్న నివారణ అది. ఇప్పుడు సర్పశాంతి ఉంది, సహజంగా సర్పశాంతి ఉన్నట్టు సర్పశాపం అంటాం జాతకంలో. అంటే ఇందాక మీరు చెప్పారు కదా, వీటికి సంబంధించినటువంటి దోషాలు సర్పదోషం కానీ కుజదోషం కానీ ఉంది అంటే ముందుగా ఒక బ్రాహ్మణ్ణి సంప్రదించాలి. ఆ కుజుడు ఏదైతే బాలేదో, ఇప్పుడు అంగారకుడిగా మనకు కుజదోషం అంటే కేవలం అంగారకుడు బేస్ అవుతాం, చంద్రుడిని బేస్ అవుతాం. చంద్రవత్ కుజదోషం అని కూడా అంటాం. చంద్రుడు కుజుడు పరస్పరం సప్తమంలో ఉండడం, లేదా కుజుడు చంద్రుడిని చూస్తూ ఉండడం, ఇలాంటివన్నీ కూడా దోషాలే. కాబట్టి ఈ దోషాలు ఏవైతే ఉన్నాయో వాటికి మనకు శాస్త్రంలో చెప్పబడినట్టుగా చంద్రుడు అంగారకుడు ఇలాంటి జపము తర్పణము హోమము దానికి తగ్గ దానాలు. అంటే శర్మ గారు ఇప్పుడు చంద్రమంగళ యోగం అన్నారు, మరి వివాహ దోషం అంటున్నారు, మరి ఎట్లా తీసుకోవాలి? చంద్రమంగళ యోగం అనేది ఒక ఉచ్చబడ్డటువంటి గ్రహం. ఇప్పుడు సహజంగా మనం చూసుకుంటే మన మోడీ గారు ఉన్నారు, మోడీ గారు 3 సార్లుగా ప్రమాణ స్వీకారం చేసి ఇప్పుడు సహజంగా ప్రధానమంత్రి అయిపోయారు, సీఎంగా కూడా ఉన్నారు. మరి ఆయనకి ఏ యోగం వల్ల ఆయన అయ్యారంటే చంద్రుడు కుజుడు కలిసి ఉండడం. మరి ఆయనకి యోగం చాలా బలంగా ఉంది కదా, ఎగ్జాంపుల్ అనమాట. మరి వైవాహిక జీవితం వీళ్ళకి ఎలా ఉంటుంది అంటే కొంత ఇబ్బందికరంగా ఉంటుంది ఆ యోగం ఉన్నప్పటికీ, మిగతా గ్రహస్థితి రీత్యా లక్ష్మీ యోగంగా అట్లా పనిచేస్తుంది. కానీ వివాహ జీవితంలో చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఆ వైవాహిక జీవితంలో ఏం చేయాలి మనం? చంద్రుడికి అంగారకుడికి చక్కగా వేదంలో చెప్పినట్టుగా శాంతి చేసుకోవడం, కదలే వివాహం అంటాం. వివాహాలు కూడా చాలా రకాలుగా ఉంటాయి. తమిళనాడు వైపు కుంభ వివాహాలు అని చేస్తారు, మన ఆంధ్ర వైపు కదలే వివాహం అని చేస్తారు. అంటే ఒక్కొక్క ఏరియాకి సంబంధించి అటువంటి దోష నివారణలు ఉన్నాయి. అవి కనుక మనం చేసుకున్నట్టయితే ఖచ్చితంగా వాళ్ళకి వైవాహిక జీవితంలో కూడా చాలా బాగుంటుంది. తర్వాత వివాహం అయిన తర్వాత కొంతమందికి దాంపత్య సుఖం ఉండదు. చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, పెళ్ళయింది పిల్లలు ఉన్నారండి కానీ మాకు సుఖం లేదని. అసలు పెళ్ళయిన తర్వాత పిల్లలు ఉన్నంత మాత్రం దాంపత్యంగా కలిసి ఉన్నారని కాదు, వాళ్ళిద్దరు ఎప్పుడు గొడవ పడుతూ ఉండడం ఇలాంటివి కూడా మనకు జరుగుతూ ఉంటాయి. అది ఎందుకు జరుగుతాయి అంటే ఈ మధ్య కాలంలో చాలా మందిలో చూస్తున్నాం. ఎందుకు జరుగుతాయి అంటే భృగుషట్క దోషము అంటాం దీన్ని మనం. అంటే భృగుషట్క దోషాలు కానీ మానసికమైనటువంటి స్థితి, మీరు ఇందాక చెప్పినట్టుగా చంద్రుడు బలం ఎంత ఉందండి అంటారు చూసారా, చంద్రుడు కేతువు బాగా ఇంపాక్ట్ చేస్తాయి వీళ్ళని. ఆ చంద్రకేతువులు వీటి వల్ల కుజుడి వల్ల వైవాహిక జీవితంలో పార్ట్నర్తో కలిసి ఉండలేరు. ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు, వీళ్ళిద్దరూ కూడా అంత బాగా కలిసి ఉండలేరు అనమాట. కాబట్టి దానివల్ల కూడా కొంత ఇబ్బందులు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంటుంది.
వాటికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే ఖచ్చితంగా వాళ్ళు బాగా కలిసి ఉంటారు. ఓకే, మరి సరిగ్గా కలిసి ఉండాలి, వివాహ జీవితం వైవాహిక జీవితం బాగుండాలి అంటే ఎట్లాంటి పరిహారాలు చేసుకుంటే అదే ముందుగా వివాహానికి మునుపే ఒక మంచి జ్యోతిష్యుడిని సంప్రదించడం, చక్కగా వారి ఇరువురు జాతకాలు చూపించడం, దానికి తగ్గ పరిహారాలు. ఇప్పుడు అందరివి 100% కలవు. ఇప్పుడు ఒక అబ్బాయి అమ్మాయి నేను మ్యాచింగ్ చూడాలి, వాళ్ళిద్దరికీ వివాహం చేయాలంటే 100% మ్యాచింగ్ కుదరదు ఎవరికి కూడా. 100% మ్యాచింగ్ చూడాలంటే మనకి 50 ఏళ్ళు వస్తాయి. అలాంటి జాతకాలు దొరకాలంటే ఎవరికి పెళ్ళిళ్ళు ఇప్పటికే పెళ్ళిళ్ళు కావట్లేదు 30 ఏళ్ళు వచ్చినా కూడా. కాబట్టి వాళ్ళిద్దరికీ కూడా జాతకం చూసి పరిహారాలు, ఎవరి జాతకంలో ఉండేటువంటి పరిహారాలు చక్కగా వాళ్ళకి చేసుకుంటే వాళ్ళు చాలా వైవాహిక జీవితం కూడా చాలా బలంగా ఉంటుంది, చాలా బాగుంటారు కూడా. ఇప్పుడు అష్టమంలో కుజుడు ఉంటే స్త్రీలకైతే ముఖ్యంగా స్త్రీల జాతకాల్లో మాంగళ్య దోషం అని కూడా అంటుంటారు. అది ఎంతవరకు నిజం? ఇక్కడ ఏంటంటే మహాశక్తి యోగం అని అంటాం, కాలసర్ప దోషము అంటాం, ఇలాంటి యోగాలు ఉంటాయి. బుధాదిత్య యోగము అంటాం, తర్వాత హంసవాహిని యోగం అంటాం. ఇలా చాలా యోగాలు ఉంటాయి జాతకంలో, చాలా దోషాలు కూడా ఉంటాయి. దీనికి సహజంగా కూడా స్త్రీకి అష్టమం చాలా ఇంపార్టెంట్ అనమాట. అష్టమ స్థానం మాంగళ్య స్థానం అంటాం. మగవాళ్ళకి అష్టమ స్థానం ఆయుష్య స్థానము అంటాం. స్త్రీకి అష్టమం బాగాలేకపోతే భర్తకు కొంత ఇబ్బంది జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అప్పుడు ఏం చేస్తాం, మనం వివాహానికి మునుపే స్త్రీకి సంబంధించిన అష్టమ స్థానానికి సంబంధించిన దోషం ఏదైతే ఉంటుందో దాన్ని పరిహారం చేసి వివాహం చేస్తాం. అప్పుడు చాలా బాగుంటారు వాళ్ళు. తర్వాత కొంతమంది అకాల మరణం చెందుతూ ఉంటారు. మరి అకాల మరణం చెందిన వాళ్ళకి ఏం చేయాలి, అసలు అకాల మరణం ఎందుకు జరుగుతుంది అనేది మనం చూస్తూ ఉంటాం. మనం ఇందాక నుంచి కేవలం 8వ స్థానం గురించే మాట్లాడుకుంటూ ఉన్నాం. జాతకంలో ప్రతి స్థానం ఇంపార్టెంటే. 2వ అధిపతి అష్టమాధిపతి ఎప్పుడైతే బాగుండరో ద్వితీయం మారకం అంటాం. ఏదైతే మారక స్థానాధిపతి బాగాలేదో సహజంగా మరణం సంభవిస్తుంది. కాబట్టి అలాంటి మరణ భయాలు ఉన్నప్పటికీ కూడా వాటికి కూడా పరిహారాలు ఉన్నాయి జాతకంలో. సహజంగా ఒక యాక్సిడెంట్ అవుతుంది, వెళుతూ ఉంటారు, యాక్సిడెంట్ అవుతుంది, అకాల మరణం చెందుతారు. మరణం చెందిన తర్వాత ఏం చేయాలి, వాళ్ళు మరణించేస్తారు. ఇప్పుడు వాళ్ళకి 23-22 ఏళ్ళు యంగ్ ఏజ్ ఉంటారు, వాళ్ళు యాక్సిడెంట్లో మరణించారు. జాతకంలో తెలుస్తుంది వీళ్ళు మరణించారా లేదా, బాగున్నారా లేదా, జాతకం చూసి చెప్పచ్చు. ఇలా జరిగినప్పుడు వాళ్ళకి ఏం చేయాలి, వాటికి కూడా శాంతులు ఉన్నాయి. అకాల మరణం చెందిన వాళ్ళు ప్రేతంగా తిరుగుతూ ఉంటారని మనకు శాస్త్రం. అది దానికి నారాయణ బలి అంటాం. ఇలాంటివి కూడా శాస్త్రంలో మనకి ఖచ్చితంగా చేసుకోవచ్చు. చేసుకుంటే వాళ్ళని ఆ యొక్క ఆత్మను తీసుకెళ్ళి నారాయణలో కలుపుతారు. అది కూడా ఒక పరిహారం అన్నమాట. కాబట్టి దీనికి ప్రతి దానికి కూడా మనకు జ్యోతిష శాస్త్రంలో విద్యకు కావచ్చు, ఉద్యోగానికి కావచ్చు, వివాహానికి కావచ్చు, దంపతులు కలిసి ఉండడానికి కావచ్చు. కొంతమంది వివాహం చేసుకున్న తర్వాత చాలా విడిపోతూ ఉంటారు, విడిపోయే స్థాయిలో కలిసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అది జాతక బలం. కాబట్టి దానికి తగ్గ పరిహారాలు చేసుకుంటే ఖచ్చితంగా వాళ్ళు కలిసి ఉండేటువంటి అవకాశం మనకి ఉంటుంది. ఇప్పుడు కుజుడు అష్టమంలో ఉన్న వ్యయంలో ఉన్నా కూడా కుజ దోషం ఉన్న వాళ్ళతోనే వివాహం చేయాలి, అవతల అబ్బాయికి కూడా కుజ దోషం ఉండాలి, ఇటు అమ్మాయికి ఉండాలి అంటారు. పరస్పరం లేకపోతే కూడా చాలా ప్రమాదం ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు కుజదోషం ఉన్న వాళ్ళని కుజదోషం ఉన్న వాళ్ళే చేసుకోవాలనేటువంటిది నానుడి. ఇది ఖచ్చితంగా నిజం. అంటే సహజంగా అబ్బాయికి లగ్నంలో అంగారకుడు ఉన్నారనుకోండి, అమ్మాయికి కనీసం చంద్రవత్ కుజుడన్నా ఉండాలి, అంటే చంద్రుడన్నా అంగారకుడిని చూస్తూ ఉండాలి. ఇప్పుడు అక్కడ ఏమవుతుంది అంటే ఒక దోషం ఒక దోషాన్ని నివారిస్తుంది అని శాస్త్రం. ఇప్పుడు సహజంగా ఒక అమ్మాయికి కుజదోషం ఉంది, అబ్బాయికి కనీసం ఒక 15% కుజదోషం ఉన్నా, ఒక 10% కుజదోషం ఉన్నా కుజదోషాన్ని నివారిస్తుంది. వాళ్ళ కుజదోషం వర్తించదు. అప్పుడు వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. అందువల్ల అలా చేసుకుంటారు. అది ఖచ్చితంగా నిజమే. సో ఈ మొత్తం మీద ఈ వివాహ సమస్యలు ఉన్న వాళ్ళు ఎట్లాంటి శాంతులు చేసుకుంటే బాగుంటుంది, పూజా పరిహారాలు దానాలు కావచ్చు, ఎట్లా చేస్తే బాగుంటుంది శర్మ గారు? సహజంగా మనకి ఒక్కొక్క దానికి ఒక్కొక్క అధిపతి ఉంటారు. మన నక్షత్రానికి ఏ యొక్క అధిపతి అయితే ఉంటారో ఆ నక్షత్ర అధిదేవతని, ఇప్పుడు సహజంగా స్వాతి నక్షత్రం ఉంటుంది. స్వాతి నక్షత్రం వాళ్ళు ఏం చేయాలి, నరసింహస్వామిని కనుక సహజంగా వెళ్ళి దండం పెట్టుకుని వస్తే, ఇప్పట్లో పూజలు చేయమంటే వాళ్ళు కూర్చొని గంటలు ఎవరు చేయలేరు. ఈయన ఏదో చెప్తున్నాడు ఆయన ఇంక అయిపోయిందని అనుకుంటాం. అలా కాదు, కేవలం దర్శనం. స్వాతి నక్షత్రం వాళ్ళు ఉన్నారు, స్వాతి నక్షత్రం వాళ్ళు నరసింహ క్షేత్రాన్ని దర్శిస్తే వాళ్ళకి ఆ దోషం పోయి చాలా హ్యాపీగా ఉంటారు. అదే రకంగా అశ్విని నక్షత్రం వాళ్ళు ఉన్నారు, వాళ్ళు అమ్మవారిని ఆరాధిస్తే వాళ్ళకి చక్కటి యోగం ఉంటుంది. అలా ప్రతి నక్షత్రానికి మనకు పరిహారం ఉంటుంది. ఆ నక్షత్రం వాళ్ళు కేవలం దండం పెట్టుకొని వచ్చి ఆ మంత్రం ఒక్కసారి స్వామికి చెప్పి దండం పెట్టుకుంటే వాళ్ళకి జాతకంలో దోషం కొంత భంగం అవుతుంది. ఇంకా ఎక్కువగా ఉంటే మనం దర్శనం చేసుకొచ్చిన తర్వాత కూడా మనకి ఇంకా ఎక్కువగా దోషం ఉంది, మనకి ఇంకా దోష నివృత్తి కావట్లేదు, మనకి ఇంకా కలిసి రావట్లేదు అనుకుంటే అప్పుడు ఖచ్చితంగా కూడా మనం బ్రాహ్మణులు కలిసి దానికి సంబంధించినటువంటి శాంతులు చేసుకోవచ్చు. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం వల్ల వివాహంకి సంబంధించిన దోషాలు ప్రత్యేకంగా ఈ ఆరాధన వల్ల తీరతాయి అని అంటుంటారు కదా శర్మ గారు, అది నిజమేనా? ఖచ్చితంగా అమ్మ. ఇక్కడ ఏమవుతుందంటే వివాహానికి మునుపు ఇప్పుడు కొంతమందికి వివాహం కాలేదు, వాళ్ళని పుట్టలో పాలు పోయమని చెప్పి కొంతమంది చెప్తుంటారు, రాహు బాలేదని. అది ఇప్పుడు అందరూ శాంతులు చేసుకోలేరు. ఇప్పుడు చాలామంది ఇప్పుడు ఒక శాంతి చేయాలంటే చాలా ఖర్చుతో కూడుకుంది. వాళ్ళకి ఏం పరిహారం చేద్దాం మేము, రాహు బాలేదు, అంగారకుడు బాలేదు.
అంగారకుడు బాలాపోతే ఏం చెప్తాం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఒక 7 వారాలు అభిషేకం చేయించండి, 7 వారాలు నమస్కారం చేసుకొచ్చుకోండి అంటాం. ఇక్కడ నేను ఇందాక చెప్పాను మీకు, స్వాతి నక్షత్రం వాళ్ళు ఎలా అయితే నరసింహస్వామికి దండం పెట్టుకుని వస్తే పని అవుతుందో అదే రకంగా ఈ కుజదోషం ఎవరైతే ఉన్నవాళ్ళు శాంతి చేసుకోలేరు. అందరూ కొంతమంది చాలా పేదవాళ్ళు ఉంటారు, వాళ్ళు శాంతి చేసుకోలేరు. ఏం చేయాలి, వాళ్ళకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయమని చెప్తాం. తద్వారా కొంత దోష నివృత్తి అయి వాళ్ళకి వివాహం జరుగుతుంది. అదే రకంగా కొంతమందికి పెళ్ళైన తర్వాత సంతానం కలగదు, పంచమ స్థానం బాలేదు, పంచమంలో రాహువో, పంచమంలో అంగారకుడో, పంచమంలో కేతువో ఇలా ఉంటే సంతానం కలగదు. వాళ్ళకు కూడా ఏం చెప్తాం, దానికి కూడా పరిహారాలు ఉన్నాయి వేదంలో. సంతాన గోపాలము అంటాం. ఇప్పుడు నవగ్రహ శాంతి చేస్తూ సంతాన గోపాల వ్రతం అని ఒకటి ఉంటుంది మనకి, అదే సంతాన గోపాల మంత్రం అని కూడా ఉంటుంది. వీటిని కొంతమంది ఏం చేస్తాం, అశ్వత్థనారాయణులు అంటాం. వేప చెట్టు, రావి చెట్టు, దాని కింద కూర్చొని ఒక మండలం రోజులు కనుక ఆ రావి ఆకుల యొక్క నీళ్లు తాగుతూ ఒక 48 రోజులు ముందుగా నవగ్రహ శాంతి చేసుకొని, అయితే 48 రోజుల్లో ఎప్పుడో ఒక రోజు వాళ్ళకి ఏ గ్రహాలు అయితే బాగాలేదో వాటికి శాంతి చేసుకొని దాని కింద కూర్చొని అశ్వత్థనారాయణ చెట్టు కింద కూర్చొని, రావి చెట్టు వేప చెట్టు కలిసిన చోట చక్కగా అక్కడ కూర్చొని ఎవరైతే సంతాన గోపాల మంత్రాన్ని జపం చేస్తారో వారికి 48 రోజుల్లో ఖచ్చితంగా పిల్లలు కలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అది చేసుకుంటే అలా సంతానం కలిగిన వాళ్ళు ఉన్నారు. ఆ దోష నివృత్తి అయ్యి, ఇప్పుడు జాతకంలో మరి సంతానం లేదు, మరి సంతానం ఇప్పుడు ఎలా చేస్తాం, ఇప్పుడు పెళ్ళైన చాలామందికి ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళు 10 ఏళ్ళు అయినటువంటి సంతానం కలిగిన వాళ్ళు ఉంటారు. మరి వాళ్ళకి ఎలా సంతానం కలుగుతుంది, మరి 10 ఏళ్ళు కలిగిన సంతానం ఒకేసారి ఎలా కలుగుతుంది అని మనం అనుకుంటాం. అలా కలిగిన వాళ్ళు చాలా వందల మంది ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు. కాబట్టి పంచమ స్థానం బాగాలేకపోవడం, ప్రధానంగా నవమ స్థానం బాగాలేకపోవడం. అంటే సంతానం కలగకపోవడానికి పంచమ స్థానాన్ని ముఖ్యంగా చాలా ముఖ్యంగా చూస్తాం. పంచమం పుత్రస్థానం, నవమ స్థానం కూడా చాలా ఇంపార్టెంట్. ఈ 2 స్థానాలు చూసుకుంటూ వీళ్ళకి ఈ రెమెడీ చెప్తుంటాం మనం. ఇలాంటి చేసిన వాళ్ళు చాలామంది సంతానం కలిగిన వాళ్ళు కూడా మన దగ్గర చాలామంది ఉన్నారు.